హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఈ ప్రేమ ఏ దరి చేరనో 8వ భాగాన్ని వినేద్దాం. మీరు డైరెక్ట్గా మా కాలేజీకి వచ్చేయండి, నేను మీ వాచ్ అక్కడికి తెస్తాను అంది మోక్ష. ఓకే అండి, ఇప్పుడే బయలుదేరుతా అన్నాడు శ్రీరామ్ కాల్ కట్ చేసి. అదేంటి, నేను ఏ కాలేజీలో చదువుతున్నానో అడగకుండా బయలుదేరుతా అంటున్నాడు. సర్లే, ముందు ఆ వాచ్ ఎక్కడ పెట్టానో అనుకుని వాచ్ కోసం చూసింది. బట్ అది ఎక్కడా కనిపించలేదు. అరే, మొన్న ఎక్కడే పెట్టా కదా, ఈలోపు ఏమైంది అంటూ మళ్ళీ వెతికింది. కానీ ఎంత వెతికినా అది కనపడలేదు. ఇప్పుడు ఏం చేయాలిరా బాబు, అతన్ని కాలేజీకి రమ్మని చెప్పాను. ఇప్పుడు వాచ్ లేదని కాల్ చేస్తే ఏమనుకుంటాడో ఏమో. సరే, ఏదైతే అదయింది, వస్తాడు కదా అప్పుడే చెప్తా, కావాలంటే కొత్త వాచ్ కొనిస్తా అనుకుంది. మోక్ష కాలేజీకి వెళ్ళేసరికి శ్రీరామ్ ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు. వీడేంటి అప్పుడే వచ్చేసాడు, ఇప్పుడు ఎలా అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి, బాగున్నారా శ్రీరామ్ గారు అంది నవ్వుతూ. బాగున్నా అండి, నా వాచ్ ఇస్తే ఇక వెళ్తా, మీకు కూడా క్లాస్కి టైం అవుతుంది కదా అన్నాడు శ్రీరామ్. వామ్మో, ముందే వాచ్ అడిగేశాడు, ఏం చెప్పాలి అనుకుని. అవును శ్రీరామ్ గారు, నేను ఈ కాలేజ్ అని మీకెలా తెలుసు అంది టాపిక్ డైవర్ట్ చేస్తూ. అదా, మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు ఆర్య చెప్పాడులే. ఓ అవునా, సరే మీరు ఏ కాలేజ్ అంది మోక్ష. నా స్టడీస్ కంప్లీట్ అయిపోయిందండి, ఇక నెక్స్ట్ డాడీ బిజినెస్ చూసుకోవడమే. మంచిది, అయితే మీ డాడీకి హెల్ప్గా ఉండారనమాట. ఇంతకీ మీది ఏం బిజినెస్ అండి? మోక్ష, ఇవన్నీ ఎందుకు, నా వాచ్ ఇస్తే నేను వెళ్తా, అవన్నీ ఎందుకు, పైగా మీకు క్లాసుకు కూడా టైం అవుతుంది కదా అన్నాడు శ్రీరామ్. అబ్బా, క్లాస్ దేముదిలేండి, అది ఎక్కడ పోతుంది, మీ వాచ్ ఎక్కడ పోదులే, కాసేపు ఇలా కూర్చొని మాట్లాడుకుందాం రండి అని అక్కడే ఉన్న బెంచ్ దగ్గరికి తీసుకెళ్ళింది. కాసేపు అతన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక టాపిక్ మాట్లాడుతుంది. కానీ అతను మాత్రం అంతా విన్నాక నా వాచ్ అని మొదలు పెడతాడు. ఇక చెప్పక తప్పలేదని, సారీ శ్రీరామ్ గారు, మీ వాచ్ కనపడటం లేదు, ఏమైందో తెలీదు, మొత్తం వెతికాను, ఇంటికి వెళ్ళాక అమ్మని అడిగి చూస్తాను, తను ఏమైనా తీసిందేమో, లేకపోతే మీకు కొత్త వాచే కొనిస్తాను, సరేనా అంది. అదేంటండి, నా వాచ్ అలా ఎలా పోగొట్టారు, ఆ వాచ్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, అది మా అమ్మ నాకు గిఫ్ట్గా ఇచ్చింది, చాలా సెంటిమెంట్ అయిన వాచ్ అది అన్నాడు దీనంగా ఫేస్ పెట్టి. సారీ శ్రీరామ్ గారు, నేను చాలా జాగ్రత్తగా దాచాను, మరి ఎలా పోయిందో అర్థం కావట్లేదు, నార్మల్గా అయితే ఇంకో వాచ్ కొనిద్దాం అనుకున్నాను, కానీ మీరేమో అమ్మ ఇచ్చిన గిఫ్ట్ అని అంటున్నారు, ఖచ్చితంగా ఆ వాచ్ మళ్ళీ మీకు ఇస్తా, ఓకేనా అంది మోక్ష. సరే అండి, మీరు మాత్రం ఏం చేస్తారు, అది కనపడకపోతే ఒకవేళ దొరికితే ఫోన్ చేయండి, వచ్చి తీసుకెళ్తా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక గట్టిగా ఊపిరి పీల్చుకుని, ఇంత తేలిగ్గా ఒప్పుకుంటాడనుకోలేదే, మంచివాడు కాబట్టి సరిపోయింది, వేరే ఎవరైనా అయ్యుంటే పెద్ద గొడవ చేసేవారు. ఇంటికెళ్ళాక ముందు ఆ వాచ్ని వెతకాలి, క్లాస్కి వెళ్ళిపోయింది మోక్ష. ఇంటికెళ్ళాక మళ్ళీ ఇంకోసారి వాచ్ కోసం మొత్తం వెతికింది, అయినా లాభం లేకుండా పోయింది. శ్రవంతి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నా కబోర్డ్లో వాచ్ ఉండాలి, నువ్వేమైనా చూసావా అంది. చూడలేదే, అయినా నీ వాచ్ నాకెందుకే అంది శ్రవంతి. అది నాది కాదమ్మా, మన ఆర్య ఫ్రెండ్ శ్రీరామ్ది. అవునా, అతని వాచ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు మర్చిపోయాడట, ఆర్య ఫోన్ చేసి చెప్తే వాడి రూమ్లో ఉన్న వాచ్ తీసి నా రూమ్లో పెట్టా, మార్నింగ్ అతనికి ఇద్దామని చూస్తే అది కనిపించలేదు అంది మోక్ష. ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో, మళ్ళీ వెతుకు అంది శ్రవంతి. మార్నింగ్ నుండి వెతుకుతూనే ఉన్నా, పాపం అది వాళ్ళ అమ్మ ఇచ్చిన గిఫ్ట్ అట, చాలా ఫీల్ అయ్యాడు, ఎక్కడ ఉందో ఏంటో అంది మోక్ష. దొరుకుతుందిలే, నువ్వేం టెన్షన్ పడకు అంది శ్రవంతి. అభి, అన్నీ సర్దుకున్నావా, ఏదీ మర్చిపోలేదు కదా, అసలే ఊరు వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళాక ఏమైనా లేకపోతే ఇబ్బంది పడతావు అంది అను. లేదుమా, అన్నీ ఉన్నాయి, నేను మర్చిపోయినా నువ్వు ఉన్నావుగా గుర్తు చేయడానికి అంది అభి. అది సరే, సాహితీ వాళ్ళ కోసం పిండి వంటలు చేయించాను, ఈ 2 డబ్బాలు సాహితీ పిన్నికిచ్చి ఈ 2 సింధు ఆంటీకి పంపించు అంది అను. అమ్మా, ఏంటి ఇవన్నీ, మరీ పల్లెటూరు వల్ల ఇవన్నీ తీసుకెళ్లడం అవసరమా అంది అభి. అదేంటి అలా అంటావు, ఇవంటే వాళ్ళకి చాలా ఇష్టం, ఆ సిటీలో ఇవన్నీ దొరుకుతాయో ఏంటి, మెదలకుండా తీసుకెళ్ళు, ఇక్కడి నుంచి స్టేషన్ వరకు కారు మోస్తుంది, అక్కడి నుండి ట్రైన్ మోస్తుంది, అక్కడికి ఎలాగో ఆర్య వస్తాడు కదా అని ఆగి, మర్చిపోయాను, ఆర్యకి ఫోన్ చేసావా స్టేషన్కి రమ్మని? ఎందుకులేమ్మా, అడ్రస్ ఉంది కదా, నేను వెళ్తాను అంది అభి. వద్దభి, ఆర్యకి ఫోన్ చేయి, ఊరుగాని ఊరిలో ఆ అడ్రస్ నీకేం తెలుసు, అసలే ఆ క్యాబ్స్ వాళ్ళు చాలా మోసం చేస్తారు అన్నాడు చైతన్య. ఓకే డాడీ, ఇప్పుడే కాల్ చేస్తా అంటూ ఆర్య కాల్ చేసింది. ఏంటక్క, స్టార్ట్ అయ్యావా అన్నాడు ఆర్య ఫోన్ లిఫ్ట్ చేస్తూనే. లేదార్య, ట్రైన్ 8కి, ఇప్పుడే స్టేషన్కి బయలుదేరుతున్నాం, నేను రీచ్ అయ్యాక ఫోన్ చేస్తాను, స్టేషన్కి రాగలవా? అదేంటక్క అలా అంటావు, నువ్వు వచ్చే కన్నా ముందే నేను ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ ఆర్య. చైతన్య, అను అభిని స్టేషన్కి తీసుకెళ్లి ట్రైన్ ఎక్కించారు. అభి నవ్వుతూ వాళ్ళకి బాయ్ చెప్పింది. ట్రైన్ వెళ్తుంటే అను చైతన్యాన్ని హత్తుకుని, ఎప్పుడూ మమ్మల్ని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేదు, ఇప్పుడు ఎలా ఉంటుందో అంది.
నువ్వేం బెంగ పెట్టుకోకు. తనేమైనా అమెరికాకు వెళ్తుందా? మనం తలుచుకుంటే వెళ్ళేంత దూరంలోనే ఉంటుంది. తను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళి చూసొద్దాం, సరేనా? నువ్విలా ఏడుస్తున్నావని తెలిస్తే అభి అక్కడ ఉండలేదు. జాబ్ వదులుకొని వచ్చేస్తుంది. అప్పుడు తన కెరియర్ని మనమే పాడు చేసిన వాళ్ళం అవుతాం అన్నాడు చైతన్య. ఆర్య మోక్షకి ఫోన్ చేసి అభి అక్క స్టార్ట్ అయిందట, స్టేషన్కి రమ్మని ఫోన్ చేసింది అన్నాడు. మరి వెళ్తున్నావా అంది మోక్ష. హా వెళ్తున్నాను అన్నాడు. నీ మొహం, నువ్వు ఏదో ఒక పని ఉందని చెప్పి ఆగిపోయి తరుణ్ని స్టేషన్కి పంపించు. అలా అయినా వాళ్ళు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓ సూపర్ ఐడియా అక్క. నీకే ఎందుకు వస్తాయి ఇలాంటి ఐడియాలు? మాకెందుకు రావు అన్నాడు ఆర్య. దానికి సపరేట్ టాలెంట్ ఉండాలి కానీ ముందు నేను చెప్పించేయి అంది. ఆర్య తరుణ్కి ఫోన్ చేసి, బావా ఈరోజు ఈవినింగ్ అభి అక్క వస్తుంది. నువ్వు కొంచెం రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్తావా? నాకు వేరే పనుంది, లేకపోతే నేనే వెళ్ళేవాణ్ణి అన్నాడు. అభిని కలిసే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాను అని మనసులో అనుకుని, ఓకే ఆర్య తప్పకుండా వెళ్తాను అన్నాడు ఆర్యతో. ట్రైన్ ఏ టైంకి వస్తుందో అడిగి తెలుసుకున్నాడు. సాయంత్రం ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. ట్రైన్ రావడానికి గంట ముందే స్టేషన్కి వెళ్ళి ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు. అతని ఎదురుచూపులు ఫలించాయి. ఆ రోజు ట్రైన్ కరెక్ట్ టైంకే వచ్చింది. వెంటనే అభి ఉన్న బోగి దగ్గరికి వెళ్ళి ఆమె కోసం చూస్తున్నాడు. అప్పుడే అభి లగేజ్ తీసుకుని దిగుతూ ఉంది. తరుణ్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో లగేజ్ తీసుకుని, ఎలా ఉన్నావు అన్నాడు. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని. అవును ఆర్య వస్తా అన్నాడు కదా స్టేషన్కి అంది అభి. అంటే నేను రావడం నీకు ఇష్టం లేదా అన్నాడు తరుణ్ ముఖం చిన్నబుచ్చుకొని. హే అదేం లేదు, అంటే తను వస్తానని చెప్పాడు కదా, నువ్వు వస్తావని నాకు తెలీదు, అందుకే అలా అన్నాను, సారీ అంది అభి. వాడికి ఏదో పనుందట అందుకే రాలేకపోయాడు. సరే పద అంటూ ఆమెను దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. లగేజ్ వెనకబెట్టి ఆమెను కూర్చోమని డోర్ ఓపెన్ చేశాడు. అభికి అతను చూపించే కన్సర్న్ చాలా నచ్చింది, కానీ ఒకసారి మోసపోవడం వల్ల ఆమె వెంటనే అతనికి ఓకే చెప్పలేకపోయింది. సైలెంట్గా నిలబడి ఎటో చూస్తున్న అభిని చూస్తూ, అభి ఎందుకు నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు? ముందు కారెక్కు, నీకోసం ఆంటీ ఎదురు చూస్తుంది అన్నాడు తరుణ్. అభి ఇంకా ఏం మాట్లాడకుండా కారులో కూర్చుంది. దానిలో ఆమె ఏ కంపెనీలో జాబ్ చేస్తుందో ఆ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు తరుణ్. తన జాబ్ గురించి కూడా ఆమెకి చెప్పాడు. అతను చెప్పేవి అన్నీ శ్రద్ధగా వింటుంది అభి. అలా మాట్లాడుకుంటూ ఇంటి వరకు చేరుకున్నారు. ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి తరుణ్ వెళ్ళిపోయాడు. సాహితి అభిని చాలా బాగా రిసీవ్ చేసుకుంది. ఆ ఇల్లు వాతావరణం అంతా అభికి కొంచెం కొత్తగా అనిపించింది. నైట్ అందరూ భోజనాలు చేస్తున్న టైంలో ఆర్య అక్కడికి వచ్చాడు. హాయ్ అక్క, జర్నీ బాగా జరిగిందా? బావ కరెక్ట్ టైంకి వచ్చాడా నేను రిసీవ్ చేసుకోవడానికి అన్నాడు. నేను వచ్చేసరికి తరుణ్ స్టేషన్లో ఉన్నాడు, అయినా నువ్వెందుకు రాలేదు అంది. నేనే వద్దామనుకున్నానక్క, కానీ చిన్న పనుండి ఆగిపోయాను. సరే మీరు భోజనం చేస్తుండండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తా అన్నాడు. అభికి కొత్తగా ఉండడం వల్ల ఏదో తిన్నానన్నట్లుగా తింటుంది. ఏంటి అభి ఆ తినడం? అందుకే అలా ఉన్నావు, చూడు ఆంటీ ఎలా తింటుందో అన్నాడు రాఖీ సాహితిని చూపిస్తూ. అంటే నేను లావుగా ఉన్నానన్నా మీ ఉద్దేశం అంది సాహితి రాఖీని కోపంగా చూస్తూ. అబ్బా సాహితి, ఏంటి ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తావు? నేనన్నది నీ హెల్త్ గురించి. తింటే నీలా ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నా, అర్థమైందా అంటూ అభికి ఇంకొంచెం వడ్డించి తినే వరకు వదలలేదు రాఖీ. వాళ్ళ ప్రేమాభిమానాలు చూసి అభికి కళ్ళ నుండి వాటర్ వచ్చింది. ఏంటమ్మా కూరలో కారం ఎక్కువగా అయిందా అంది సాహితి. లేదు పిన్ని, అమ్మ వాళ్ళు గుర్తొచ్చారు అంది అభి. చిన్నప్పటి నుంచి ఎప్పుడు వాళ్ళని విడిచి లేవు కదా, అందుకే నీకు అలా ఉంటుంది. 2 రోజులు పోతే అదే అలవాటు అయిపోతుందిలే. ఇది కూడా నీ ఇల్లే అనుకో, నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు. మేము కూడా మీ అమ్మ నాన్నమే అనుకో. వాళ్ళ దగ్గర ఎలా ఉంటావో మాతో కూడా అలాగే ఉండు, సరేనా? కొత్తగా అస్సలు ఫీల్ అవ్వద్దు అంది సాహితి అభికి తినిపిస్తూ. అలాగే పిన్ని అంది అభి కన్నీళ్లు తుడుచుకుంటూ. ఏంటమ్మా అక్కకే తినిపిస్తావా, నాకు తినిపించవా అన్నాడు ఆర్య సాహితి పక్కన కూర్చుంటూ. నువ్వు నా బంగారు కొండవి, నీకు తినిపించకుండా ఉంటానా అంది సాహితి ఆర్య కూడా తినిపిస్తూ. ఆర్య తింటూ, అక్క నీ జాబ్ జాయినింగ్ ఎప్పుడు అన్నాడు. ఇంకో 2 డేస్లో జాయిన్ అవ్వాలి అంది అభి. ఓకే అయితే రేపంతా రెస్ట్ తీసుకో, మళ్ళీ ఎల్లుండి నుంచి బిజీ అయిపోతావు కదా అన్నాడు. ఆర్య ఎందుకైనా మంచిది, నువ్వు రేపే వెళ్ళి తన ఆఫీస్ అది ఎలా ఉందో ఒకసారి చూసిరా, అలాగే కంపెనీ మంచిదో కాదో కూడా కనుక్కో అన్నాడు రాఖీ. ఓకే డాడీ, నేను కూడా అదే అనుకున్నాను, రేపు ఒకసారి వెళ్ళి వస్తా అన్నాడు ఆర్య. తర్వాత రోజు ఆర్య కాలేజీకి వెళ్ళేటప్పుడు అభి అతనికి ఒక బ్యాగ్ ఇచ్చి, ఇది సింధు ఆంటీకి ఇవ్వమని అమ్మ చెప్పింది, ఇస్తావా అంది. ఆర్య ఒకసారి ఆలోచించి, అక్క నువ్వు కూడా నాతో రా, ఎప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా, ఒకసారి చూసినట్టు కూడా ఉంటుంది అన్నాడు. అభి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే, వెళ్ళిరా అభి, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తే అక్కడికి వెళ్ళడం కుదరదు కదా అంది సాహితి. ఓకే ఆర్య నేను కూడా వస్తా అంటూ తన గదికి వెళ్ళి రెడీ అయి వచ్చింది. ఇద్దరు కలిసి సింధు వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్ళు వెళ్ళేసరికి తరుణ్ షార్ట్స్ వేసుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉన్నాడు.
అభి వాళ్ళు రావడం అతను గమనించలేదు. వాళ్ళని చూసిన సింధు, అభి ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నారు అమ్మ వాళ్ళు, బాగున్నారా అని అడిగింది. బాగున్నారంటీ, అమ్మ మీకు ఇవి ఇమ్మంది అంటూ తను తెచ్చిన బ్యాగ్ ఆమెకి ఇచ్చింది. సింధు అది ఓపెన్ చేసి చూసి, వావ్, మీ అమ్మకి ఇంకా నా ఇష్టం గుర్తుంది, ఏంటి నిలబడి ఉన్నావు, కూర్చో, కాఫీ తీసుకొస్తా అంది. అభి ఆర్య వెళ్ళి తరుణ్ పక్కన కూర్చున్నారు. అయినా అతను వాళ్ళని గమనించలేదు. చూసావా అక్క, మనం వచ్చి ఎంతసేపు అయింది, ఆ పొజిషన్ మార్చాడా వీడు, ప్రపంచం కొట్టుకుపోయినా వీడికి సాంగ్స్ వింటే చాలు, ఉండు వీడి సంగతి చెప్తా అని అతని వెనకే వెళ్ళి హెడ్ ఫోన్స్ లాగేశాడు. ఏంటిది సాంగ్స్ రావడం లేదు, ఛార్జింగ్ అయిపోయిందా అనుకొని ఫోన్ చూసుకున్నాడు. హలో బాసు, ఫోన్లో ప్రాబ్లం లేదు అంటూ హెడ్ ఫోన్స్ చూపించాడు ఆర్య. రే ఆర్య, ఎప్పుడొచ్చావురా, వస్తున్నట్లు చెప్పలేదు, కాలేజీ లేదా ఏంటి అన్నాడు. నేను రావడం కాదు, మా అక్కను కూడా తీసుకొచ్చా చూడు అంటూ అభిని చూపించాడు. అభిని చూసిన తరుణ్ కంగారు పడిపోయాడు. సారీ అభి, ఇప్పుడే వస్తా అంటూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి తన గదికి వెళ్ళిపోయాడు. తరుణ్ కంగారు చూసి ఆర్య అభి నవ్వుకున్నారు. సింధు ఇద్దరికి కాఫీ ఇచ్చింది. ఆర్య కాఫీ తాగుతూ, అక్క నేను కాలేజీకి వెళ్ళిపోతాను, నిన్ను బావ తీసుకుని వెళ్తాడు ఇంటికి అన్నాడు. తరుణ్కి ఏదో ఒక పని ఉంటుంది కదా, నువ్వే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి కాలేజీకి వెళ్ళవా అంది అభి. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు, ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండు, ఈవినింగ్ తరుణ్ తీసుకెళ్తాడులే అంది సింధు. సింధు మాట కాదనలేక సరే ఉంటాను అంది అభి. అప్పుడే వాళ్ళ దగ్గరకు వచ్చిన తరుణ్ అభి ఇక్కడ ఉంటాను అనడం విని మనసులోని తీర్మానం వేసుకున్నాడు. అభి ఆ రోజంతా తనతోనే ఉంటుందని తరుణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసి లీవ్ అప్లై చేశాడు. ఆర్య తరుణ్ పక్కకెళ్ళి, ఏంటి బావా ఫుల్ జోష్ మీద ఉన్నావు, అక్క ఇక్కడ ఉంటుందనే కదా అన్నాడు. అవును ఆర్య, ఇదంతా నీ వల్లే అన్నాడు తరుణ్ ఆర్యని హగ్ చేసుకుంటూ. రే బావా కంట్రోల్, అక్క చూసిందంటే మనల్ని తేడా అనుకుంటుంది, సరే ఎక్కువగా అక్కతోనే ఉండి తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చెయ్యి, ఆల్ ది బెస్ట్ అని ఆర్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సింధు వాళ్ళ కాలేజ్ డేస్ గురించి, అనుతో ఫ్రెండ్షిప్ గురించి, జీవన్తో తన లవ్ గురించి అభికి చెప్పింది. వావ్ ఆంటీ, మీ లవ్ స్టోరీ భలే ఉందే, కానీ అంకుల్ని చాలా కష్టపెట్టారు మీరు అంది అభి. వాళ్ళకి మనం అంత ఈజీగా అందకూడదు అభి, కొంచెం కష్టపెట్టాలి, తప్పదు, అప్పుడే వాళ్ళకి మన వాల్యూ తెలుస్తుంది అంది సింధు. అభి సింధు చెప్పేది వింటూ ఉంది. అమ్మా ఏంటి ఇలాంటివన్నీ చెప్తుంది, ఇది ఇప్పుడు అమ్మ చెప్పే మాటలు విని నా లవ్ని అప్పుడే యాక్సెప్ట్ చేయకుండా నన్ను ఇబ్బంది పెడుతుందా ఏంటి అనుకున్నాడు తరుణ్. ఏంట్రా తరుణ్ అక్కడే కూర్చున్నావు, వచ్చి అభికి ఇల్లు చూపించు, నేను వెళ్ళి వంట సంగతి చూస్తా అంది సింధు. ఓకేమా అన్నాడు తరుణ్. ఆంటీ ఇక్కడే ఉంటాను కదా, ఇల్లు తర్వాత చూస్తాను, ముందు కిచెన్లో మీకు హెల్ప్ చేస్తాను పదండి అంది. నీకెందుకు రాశామా, నువ్వు ఇక్కడే ఉండు అని సింధు కిచెన్లోకి వెళ్ళిపోయింది. అభి అక్కడున్న మ్యాగజైన్ తీసుకుని చదువుతూ ఉంది. తరుణ్కి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా కూర్చున్నాడు. అభి ఏమైనా మాట్లాడుతుందేమని చూశాడు, కానీ అభి ఏం మాట్లాడేటట్లు కనిపించలేదు. ఎంతసేపు ఇలా సైలెంట్గా కూర్చుంటాం, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అనుకుని, అభి అమ్మ ఇల్లు చూపించమంది కదా, రా చూపిస్తా అన్నాడు. సరే పద, ఇది ఎంత చదివినా బోరుగానే ఉంది అంది బుక్ పక్కన పెట్టి. ఇల్లంతా చూశాక తన గదిలోకి తీసుకెళ్లాడు తరుణ్. ఇదే అభి మన రూమ్ అని. వెంటనే తను ఏమన్నాడు అర్థమై, సారీ నా రూమ్ అనబోయి మన రూమ్ అన్నాను. ఎలా ఉంది నా రూమ్, బాగుందా అన్నాడు తడబడుతూ. ఇట్స్ ఓకే అని రూమ్ అంతా చూసి, బాగుంది నీ రూమ్, నిజం చెప్పినా నా రూమ్ మొత్తం చెత్తగా ఉంటుంది, అమ్మ రోజు తిడుతుంది నా రూమ్ చూసి, ఏ మాటకా మాట, మా అమ్మాయిల రూమ్ కన్నా మీ అబ్బాయిల రూమ్స్ బాగుంటున్నాయి అంది అభి. అవునా, అందరి సంగతి నాకు తెలీదు, నాకు మాత్రం ఇలా నీట్గా ఉంటేనే ఇష్టం అన్నాడు తరుణ్. అయితే నీకన్నీ గుడ్ హ్యాబిట్స్ అన్నమాట అంది అభి. మరీ అంత కాదులే, ఏవో కొన్ని. అయ్యో ఎంతసేపు నిలబడి ఉంటావు, అలా కూర్చున్నారా అని ఆమెని బాల్కనీలోకి తీసుకెళ్లాడు. ఇద్దరు అక్కడున్న చైర్స్లో కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు అభి, రేపటి నుండే కదా నువ్వు ఆఫీస్కి వెళ్ళేది అన్నాడు తరుణ్. అవును అంది అభి. మరి ఆఫీస్ టైమింగ్స్ ఏంటి? 10 to 5. ఓకే, మరి ఆఫీస్కి ఎలా వెళ్తావు, ఆర్య తీసుకువెళ్తాడా? తనే తీసుకెళ్తాడు, తనకి కుదరకపోతే బాబాయ్ ఉన్నారు కదా, ఆయన తీసుకెళ్తారు. 2 days అలవాటైపోతే ఇక నేనే వెళ్ళిపోతా అంది అభి. మేమంతా ఉండగా నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావు, ఆర్యకి కాలేజ్ 9 కదా, సో వాడికి నీకు టైం సెట్ అవ్వదులే, నీకు అభ్యంతరం లేకపోతే మా ఆఫీస్ కూడా అదే రూట్, నేను డైలీ వచ్చి నేను తీసుకెళ్తా అన్నాడు. పర్లేదు నేను వెళ్తాను, మీకెందుకు శ్రమ అంది అభి. ఇందులో శ్రమ ఏముంది, నువ్వు ఇంకేం మాట్లాడుకు, రేపు మార్నింగ్ రెడీగా ఉండు, నేను వచ్చి నేను ఆఫీస్లో డ్రాప్ చేస్తా అన్నాడు తరుణ్ అభిని ఇంకేం మాట్లాడనివ్వకుండా. అభి కూడా ఇంకేం మాట్లాడలేకపోయింది. వద్దంటే ఫీల్ అవుతాడేమో అనుకుంది మనసులో. ఆమె మౌనాన్ని అతడు అంగీకారంగా భావించాడు. తరుణ్ సాయంత్రం వరకు అభితోనే ఉన్నాడు. తన అభిప్రాయం చెప్తుందేమని చూశాడు, కానీ ఆమె దాని గురించి మేం మాట్లాడలేదు. ఇక్కడే ఉంటుంది కదా,
చూద్దాం తన మనసులో మాట ఎప్పుడు చెప్తుందో. చెప్పకుండా నేను ఎందుకు వదులుతా అనుకున్నాడు. తరుణ్ అభి ఎక్కడుంటే అక్కడ ఉండడం, ఆమెపై ప్రత్యేక శ్రద్ధ చూపించుకోవడం సింధు గమనిస్తూనే ఉంది. కొంపదీసి వీడు అభిని లవ్ చేస్తున్నాడా ఏంటి అనుకుంది మనసులో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.